హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ స్టేట్కి సంబంధించినటువంటి మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఏదైతే ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కండక్ట్ చేయబోతుందో కౌన్సిలింగ్, సో దాని గురించి అనమాట. సో ఏంటి అప్డేట్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అండ్ ఎప్పటివరకు లాస్ట్ డేట్ అండ్ ఫీ ఎంత ఉంటుంది అనే డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పటికించి వన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పటికించి మీకు క్లాసెస్ స్టార్ట్ అయ్యేంతవరకు, అంటే మధ్యలో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్, తర్వాత మీ మెరిట్ లిస్ట్, తర్వాత మీ కౌన్సిలింగ్, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్, ఆ తర్వాత మీ రిపోర్టింగ్స్, ఆ తర్వాత మీ ఫీ పేమెంట్, ఆ తర్వాత వచ్చేసి మీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఇవన్నీ ప్రాసెస్ నేనైతే ఆన్ టైంకి మీకైతే అప్డేట్ చేశాను వితౌట్ ఎనీ కాస్ట్. ఒక్క సింగిల్ రూపీ కూడా మీ దగ్గర నుంచి తీసుకోకుండా, ఎలాంటి మెంటర్షిప్స్ కండక్ట్ చేసుకోకుండా మీకు అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఫుల్ ఫ్రీ గైడెన్స్ అయితే ఇస్తాను అనమాట. కేవలం మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియోస్ చూడడం మాత్రమే. సో ఫర్ దట్ ఇంకా ఏంటి అప్డేట్ అనేది తెలుసుకునే ముందు సో మీరైతే ఈ వెబ్సైట్లోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి అడ్మిషన్స్ అకాడమిక్ ఇయర్ 2024-25 అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి అడ్మిషన్ అకాడమిక్ ఇయర్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకి బీఎస్సీ అగ్రికల్చర్, బీటెక్, ఎన్ఆర్ఐ అది కనిపిస్తూ ఉంది కదా. అలాగే కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మనకి కమ్యూనిటీ సైన్స్ అనేది కనిపిస్తూ ఉంది, బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ అనేసి. దీనిపై అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ ట్యాబ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ అప్లికేషన్ కమ్ ఇన్ఫర్మేషన్ ప్రొసీజర్ ఫర్ అడ్మిషన్ ఫర్ బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపై అయితే క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, అలా మనకి క్లిక్ చేయగానే ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో అప్లికేషన్స్ ఇంటూ బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ అనేసి. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కావచ్చు, లేదంటే వేరే ఇతర కోర్సెస్ చేయలేకుండా డైరెక్ట్ మాకు ఏదో ఒక మంచి కోర్సులో చేయాలి అనుకుంటే, ఈ కోర్స్ అయితే చాలా మంచి కోర్స్. సో మీరు చేయాలనుకుంటే తర్వాత వచ్చేసి ఈ కోర్స్ తర్వాత మనకి మళ్ళీ మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. లైక్ న్యూట్రిషనిస్ట్, అనలిస్ట్ అండ్ హాస్పిటల్ అటెండెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చైల్డ్ కేర్ ప్రొఫెషన్, ఇట్లాంటి దాంట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ మనకి ఒకటి ఇచ్చారు, ఇక్కడ చూసుకోండి. బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ సీట్స్ ఆర్ ఫిల్డ్ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మార్క్స్. సో ఎవరికైతే ఇంటర్మీడియట్ మార్క్స్ బాగా వచ్చినాయో సో వాళ్ళకైతే తప్పకుండా సీట్ అయితే వస్తుంది. సో మీరైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి దీనికి ఏంటి అంటే, ఇన్ కేసు మీరు కనుక డిప్లొమా కోర్స్ చేసి ఉంటే అయినా కానీ మీరైతే ఎలిజిబుల్ అవుతారు ఈ కోర్స్కి. సో గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇంకా మిగతా మీకు తెలిసిందే. ఇక్కడ మనకి రిసిప్ట్ అమౌంట్ చూసుకోండి. ఫీ పేమెంట్ వచ్చేసి 2000 ఫర్ జనరల్ అండ్ బీసీ క్యాండిడేట్స్ అండ్ 1000 రూపీస్ ఫర్ ఎస్సీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి. సో ఇక్కడైతే మీకు మీ రిజర్వేషన్ క్రైటీరియా చూసుకోండి. దీన్ని బేస్ చేసుకుని అయితే మీకు అయితే సీట్స్ అయితే ఫిల్ చేస్తారు. సో ఎవరి దగ్గరైనా ఇన్ కేస్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉంటే సో మీకైతే చాలా మంచిగా ఉంటుంది, ఎక్కువగా ప్రియారిటీ అయితే మీకు ఇస్తారు. సో ఫీ డీటెయిల్స్కి వచ్చేసి చూసుకున్నట్టయితే ఇదన్నమాట ఫీ డీటెయిల్స్. ఇక మొత్తంగా అయితే మనకైతే ఇంత అవుతుంది పర్ ఇయర్కి. సో 47,459. కాకపోతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే ఇదంతా ఏం కట్టిన అవసరం లేదు. బట్ ఫస్ట్ ఇయర్లో మాత్రం మీరైతే పే చేయాల్సిందే. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనకి చూసుకోండి, ఇఫ్ ద క్యాండిడేట్ క్యాన్సల్స్ ఈ సీట్ బిఫోర్ ద క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ the amount of 4,420 shall be collected as processing fee. The remaining fee already paid during admission shall be refunded. అంటే ఇన్ కేస్ మనకి అడ్మిషన్ జరుగుతున్న టైంలో, కౌన్సిలింగ్ జరుగుతున్న టైంలో, దీనికి ఇప్పుడు ఏదైతే అప్లై చేసుకున్నామో కమ్యూనిటీ సైన్స్కి జరుగుతున్న టైంలో మీరు కనుక క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే సీటు ఇంత అమౌంట్ అయితే వాళ్ళు కట్ చేసుకొని మిగతా అమౌంట్ అయితే ఇచ్చేసారనమాట. వేరాస్ ఇన్ కేస్ ఆఫ్టర్ కౌన్సిలింగ్ అయిపోయింది, డేట్స్ అనేవి క్లోజ్ అయిపోయింది, ఇంకా మిగతాది ఏం లేదు, ఆ టైంలో కనుక మీరు కనుక సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఏదైతే అమౌంట్ ఉందో ఇక్కడ రిఫండబుల్ అనేసి అమౌంట్ ఉంది కదా, సో ఇదైతే మీకు రాదు. దీంతో పాటుగా మీరు అడిషనల్గా 4,420 రూపీస్ పే చేసి మీరు మీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలన్నమాట. అంటే 47,459 ప్లస్ 4,420 ఇదంతా అమౌంట్ పే చేసి మీరైతే సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకైతే సర్టిఫికేట్ అయితే తెలుసు కదా ఫ్రెండ్స్ మనకి. సో ఇవన్నీ యాజ్ యూజువల్గా అన్నిట్లో జరిగేది 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అండ్ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ లాస్ట్ టైం టీసీ అండ్ నెక్స్ట్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ మెమోస్ అండ్ 2 ఫోటోగ్రాఫ్స్ అండ్ నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ మీరు మీ దగ్గర ఉంది కదా
లైక్ డిప్లొమా సర్టిఫికేట్ కావచ్చు అది. సో అవైతే తీసి పెట్టుకోండి మీ దగ్గర అయితే. నెక్స్ట్ ఫామ్ 1 వచ్చేసి నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అండ్ ఫామ్ 2 వచ్చేసి మనకి అగ్రికల్చర్. బట్ దీనికి వచ్చేసి ఫామ్ 1 మాత్రమే ఇచ్చారు. 4 ఇయర్స్ కనుక మీరు ఏదైనా నాన్ మున్సిపల్ ఏరియా అంటే రూరల్ ఏరియాలో కనుక చదవంటే మీకు ఎక్కువ ప్రియారిటీ అయితే ఇస్తామని అయితే చెప్తున్నాను. సో ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. కమ్యూనిటీ సైన్స్ గురించి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళైతే అప్లై చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అండ్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి.